హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వకముందు చాలా కష్టాలు పడుతున్నాను అని చెప్పాడు సురేష్. నా దగ్గర జాయిన్ అయ్యాడు. కాస్త డబ్బు చూశాడో లేదో, ఇక హ్యాపీగా దర్జాగా బ్రతకటం నేను చూశాను అని రాజేంద్ర అంటున్నప్పుడే వాటర్ బాటిల్ తీసుకుని కార్తీక్ రాజేంద్ర దగ్గరకు వచ్చాడు. ఏంట్రా కార్తీక్, అలా నిలబడిపోయావు? ఈవు బాటిల్. అలా చూస్తూ ఉంటే బాటిల్ నా చేతుల్లోనికి వచ్చేస్తుందా ఏంటి అని చేతిని చాపాడు రాజేంద్ర. కార్తీక్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందో ఊహించిన రుద్ర మాత్రం స్మైలింగ్ ఫేస్తో రాజేంద్ర వైపు చూశాడు. అలాగే సార్, మీరు అడిగినప్పుడు వాటర్ బాటిల్ ఇవ్వకుండా ఉంటానా అంటూ కార్తీక్ వాటర్ బాటిల్ క్యాప్ తీస్తూ రాజేంద్ర చేతికి ఇస్తున్నట్లే ఇచ్చి రాజేంద్ర నెత్తి మీద వాటర్ మొత్తం పోసేశాడు. అది ఊహించిన రాజేంద్ర ఉలిక్కిపడ్డాడు. రుద్ర జరిగేది ముందే తెలుసు కాబట్టి గట్టిగా నవ్వాడు. బాటిల్లో ఉన్న వాటర్ మొత్తం రాజేంద్ర మీద పోసిన తర్వాత బాటిల్ని చేతితో గట్టిగా నలిపేసి కసిగా కోపంగా రాజేంద్ర వైపు చూస్తూ, అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి అని చేతిలో ఉన్న బాటిల్ని ఒక మూలకు విసిరేస్తూ సీరియస్గా అడిగాడు. తన కింద పనిచేసిన వ్యక్తి తనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా రా అంటూ పిలవటం, అంతకు మించి వాటర్ తీసుకొని రమ్మంటే ఆ వాటర్ తీసుకొని వచ్చి తన చేతికి ఇవ్వకుండా నెత్తి మీద పోయటం తనకు అస్సలు నచ్చలేదు, సహించలేకపోయాడు. రేయ్, నువ్వేంటో నీ స్థాయేంటో కాస్త గుర్తుపెట్టుకొని మాట్లాడు, చేసే పనులు అట్లా చేయి. ఇక్కడ నువ్వు తోక జాడిస్తే అక్కడ నీ అయ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అని సీరియస్గా తోక తొక్కిన తాచుపాముల కార్తీక్ మీదకు ఎగురుతూ అన్నాడు రాజేంద్ర. ముయ్యరా ముయ్యద్దవ్వ, ఇప్పటి వరకు నువ్వు చేసిన అరాచకాలు చూస్తూ ఉన్నాను. ఇంకా ఇంకా నువ్వు చూపిస్తూనే ఉన్నావు. కానీ ఇకపైన నేను చూడటానికి కూడా నువ్వు చేయటానికి ఎటువంటి అరాచకాలు మిగలలేదు. ఎందుకంటే ఇదిగో నీ కొడుకు రుద్రనేత్రుడుగా వచ్చి నీకు అడ్డుకట్ట వేస్తున్నాడు. ఆ మాటలకి రాజేంద్రకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక స్టాచ్యూలా బిగుసుకుపోయాడు. మనసులో కోపం, ఆవేశం అగ్నిపర్వతంలా బద్దలై బయటకు రావటానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ రియాక్షన్ మాత్రం బయటకు రావటం లేదు. ఏంట్రా, ఏమన్నా? డబ్బుంటే ఆనందం, సంతోషం అన్నీ వాటంతట అవే వచ్చేస్తాయా? అసలు ఎవడ్రా నీకు చెప్పింది ఆ విషయం? డబ్బులోనే అన్నీ ఉంటుందని ఇప్పటి వరకు చేసిన భాగోతాలు చాలు, ఇకపైన బాగుపడతావు ఏమో అని అనుకున్నాను. కానీ నీ కన్న కొడుకుని చూసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇక్కడికిక్కడే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో ఉన్న చేపలకి, ఆకాశంలో ఎగిరే పక్షులకి వెయ్యాలి అనిపిస్తుంది అని చెప్పి కూడా ఒక్క క్షణం ఆగి, సారీ మిస్టర్ సీఎం, నీ శరీరాన్ని వాటికి ఆహారంగా వేసి పాపం ఆ మూగజీవాల నోటిని అపవిత్రం చెయ్యాలి అని నేను అనుకోవటం లేదు అని అన్నాడు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం అని ఒక అడుగు ముందుకు వేస్తూ సీరియస్గా అడిగాడు రాజేంద్ర. వాళ్ళ మాటలు వింటున్న రుద్ర అప్పుడు స్టైల్గా అక్కడ ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నవ్వుతూ రాజేంద్ర యాక్షన్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకవైపు కార్తీక్ అంటున్న మాటలే నిప్పు రవ్వలా తన మీదకు ఎగిసి పడుతున్నట్లుగా అనిపిస్తుంటే, ఇప్పుడు రుద్ర తన ముందు అలా కూర్చోవటం, తన పెదవుల మీద నవ్వు, కళ్ళల్లో ఏదో సాధించాను అనే గర్వం చూస్తుంటే తట్టుకోలేకపోయాడు. లోపల బగ్గబగ్గ మండిపోతుంది. కానీ ఏమీ చెయ్యలేకపోతున్నాడు. తన రౌడీలు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా నేల మీద చచ్చి పడి ఉన్నారు. చుట్టూ తనకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ కనిపించటం లేదు. అందరూ తనకు ఎదురు తిరిగే వాళ్ళు మాత్రమే ఉన్నారు. కోపం, కసిగా ఏమీ చెయ్యలేని నిస్సహాయత తనలో కలుగుతుంటే పిడికిలు బిగించి కార్తీక్ వైపు చూశాడు రాజేంద్ర. ఏంట్రా, ఇంకా ఏమన్నా? డబ్బుంటే ఏదైనా మన ముందుకి వస్తుంది, చేతుల్లోనికి వస్తుందా? ఏది ఇప్పుడు వాటర్ నీ ముందుకి రాలేదే, నీ నెత్తి మీదకు వచ్చింది. పుట్టిన దగ్గర నుంచి డబ్బు ఉందని గర్వంతో నీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కి తాండవం చేస్తున్నాయి కదా. ఇక ఇన్ని రోజులు నువ్వు చేసిన దానికి నేను రివెంజ్ తీర్చుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
కానీ టైం కుదరక నేను తీర్చుకునే ఛాన్స్ రాక ఆగిపోయాను. ఇప్పుడు మాత్రం ఇదిగో ఇలా నీ రివెంజ్ మీద తీర్చుకుంటున్నాను నీ పొగరు అనుస్తూ. జీవితంలో కావాల్సింది డబ్బు అని నువ్వు అనుకుంటున్నావు. జీవితంలో డబ్బు ఒక భాగం మాత్రమే అని మేము అనుకుంటున్నాం. జీవితంలో ముఖ్యంగా మనకు కావాల్సింది ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బంధాలు. ఇక నుండి నీకు వాటిల్లో ఒక్కటి కూడా దొరకదు. దొరకాలి అని నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు ఆ ఛాన్స్ కూడా లేదు. కన్న కొడుకని కూడా చూడకుండా పదవి కోసం కొడుకునే చంపాలి అనుకున్న నీకు ఇక ఆప్యాయత, అనురాగాల గురించి ఏం తెలుస్తుంది? ఇప్పుడు నేను నీకు చెప్పినా ఏం అర్థమవుతుంది? నువ్వు అన్నదానికి నేను ఒప్పుకుంటానురా. జీవితంలో డబ్బు కావాలి. అది కూడా ఇప్పుడున్న కాలంలో మనిషికి ఉన్న డబ్బుని, స్టేటస్ను బట్టి ఎదుటి వ్యక్తి మనకి గౌరవం ఇస్తున్నాడు. మనం బ్రతకటానికి డబ్బు కావాలి. అంతేకాని మనం డబ్బు కోసమే బ్రతకూడదు. నేను నీ దగ్గర డ్రైవర్గా జాయిన్ అయిన తర్వాత మా నాన్నకు ఎన్నోసార్లు హెల్త్ బాగోలేకపోతే మా నాన్న పక్కన కూర్చొని ఎలా ఉంది నాన్న, టాబ్లెట్లు వేసుకున్నావా అని అడగటానికి కూడా ఆయన పక్కన నేను లేను. నీ పక్కన ఉన్న నువ్వు చేస్తున్న దుర్మార్గపు పనులని నా కళ్ళారా చూస్తూ ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను. అది నాకు మాత్రమే తెలుసు. నిన్ను అడ్డుకునే శక్తి, సామర్థ్యం నాకు లేదు. కానీ నీకు అడ్డుకునే శక్తిని ఇంటిలో నీ కొడుకు రూపంలో వస్తుంది అని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను తెలుసా. నేను నా తండ్రి పక్కన లేని టైంలో కూడా దాక్షాయిని మేడం మా నాన్నకు ఫోన్ చేసి హెల్త్ గురించి అడిగి కనుక్కునేది. తను ఇంటికి రాలేదు, కానీ ఫోన్ చేసి బాగోగులు అడిగేది. అదిరా ప్రేమ, అనురాగం, ఆప్యాయత అంటే. ఏ రోజన్నా నువ్వు మాకు బాగోలేదు అంటే పట్టించుకున్నావా? డబ్బులు మా మొఖాన కొట్టి కాస్ట్లీ హాస్పిటల్లో చూపించుకోండి అంటూ నీకు ఉన్న డబ్బు దర్పాన్ని చూపించావు. అప్పుడప్పుడు నలుగురు ముందు గొప్పగా పోవటానికి మా గురించి కేర్ చేస్తున్నట్లుగా ఉండేవాడివి. చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన వాళ్ళం. నీ ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మాకు తెలియదు అనుకుంటున్నావా? ఎప్పుడు నువ్వు మా దగ్గరకు వస్తావో, ఎప్పుడు మమ్మల్ని దూరం పెడతావో, ఎలా మమ్మల్ని నీ అవసరానికి వాడుకుంటావో ప్రతీదీ తెలుసు. అయినా సరే నువ్వు చెప్పిన పని చేస్తున్నాం అంటే మాకు డబ్బు అవసరం. డబ్బు మాత్రమే అవసరం. అందుకే నేను నీకు లోకువ అయ్యాము. డబ్బు సంపాదించడానికే నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాం. రుద్రనేత్రుడిగా మారకముందు దాక్షాయిని మేడం మా హెల్ప్ తీసుకొని నువ్వు చేస్తున్న పనులని ఆపాలి అని ట్రై చేసింది. అందుకు సురేష్ కూడా ఎంతగానో ట్రై చేశాడు. కానీ మా వల్ల అయితే నిన్ను ఆపడం అయ్యే పని కాదు అన్నట్లే జరిగింది. నేను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని ప్రతి చిన్న డీటెయిల్స్ కూడా మేడంకే చెప్తూ ఉన్నాను. కానీ అంతవరకు మాత్రమే మేము మేడంకి హెల్ప్ చేయగలం. నువ్వు చేసే పనులు మాత్రం ఆపలేకపోయాం. ఎందుకంటే నిన్ను ఆపేంత శక్తి, స్టామినా మాకు లేదు. మాకు ఏదైనా జరిగితే మా వెనకున్న వాళ్ళు ఏమైపోతారో అన్న భయం మాలో నిండుగా ఉండటంతో మేము ముందడుగు వెయ్యలేకపోయాం. నేనే కాదు, ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అలానే ముందడుగు వేయటానికి భయపడుతున్నారు. దానికి కారణం తన వెనక ఉన్న తన ఫ్యామిలీ. తనకేదైనా జరిగితే తన ఫ్యామిలీ ఏమైపోతుంది ఏమో అన్న భయం వాళ్ళ మనసులో ఉండటంతో ముందు అడుగు వేయాలి అంటే భయంతో ఆగిపోతున్నారు. ఫ్యామిలీ లేని వాళ్ళు ముందుకు అడుగు వెయ్యాలి అంటే ఈ రాష్ట్రం, ఈ దేశం నాకు ఏం చేసింది అనే ప్రశ్న వాళ్ళ మైండ్లో రావటంతో ఎక్కడ ఎంత అన్యాయం జరుగుతున్నా ఏ ఒక్కరూ కూడా అడుగు ముందుకు వేయటం లేదు. ఒకవేళ ధైర్యంగా అడుగు ముందుకు వేసినా ఆ అడుగుని అక్కడికక్కడే ఆపేస్తారు, తొక్కేస్తారు కదా మీలాంటి రాజకీయ నాయకులు. ఇక ఎక్కడ ఉంది ధైర్యం, ఎక్కడి నుంచి వస్తుంది చేసే సాహసం? ఏది ఏమైనా మీ రాజకీయ నాయకులకి ఈ విషయంలో హ్యాట్సాప్ చెప్పచ్చు. టాలెంట్ని ఎక్కడికక్కడ తొక్కేయటంలో మీరే ముందున్నారు కదా. తప్పు రాజకీయ నాయకుల్లో ఉందో, అది చూస్తూ భరిస్తూ ఉన్న జనాల్లో ఉందో అర్థం కావటం లేదు. తప్పు అని తెలిసినా సైలెంట్గా మనది కాదు, మనకెందుకు అని అనుకుంటూ తప్పుకుని వెళ్తున్న ప్రజల్లో ఉందో తెలియటం లేదు. లేదంటే తప్పు చేయటానికి వాళ్ళ మనసుల్లోనే ప్రోత్సాహం జరుగుతుందా? డబ్బు కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారా?
ఏమీ తెలియటం లేదు. ఏమి ఆలోచించినా ప్రతి ఒక్కడికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఒక్కొక్కలాగా డబ్బు ఉన్నవాళ్ళు ఆ డబ్బుని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు లేని వాళ్ళు ఆ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాక్కోవాలి, తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తూ తమ చుట్టూ ఉన్నది మనుషులు కాదు, తమ తోటి వాళ్ళు కాదు అన్నట్లుగానే బిహేవ్ చేస్తూ గుంటనక్క ఎలా అయితే ఎదుటిగా ఉన్న జంతువుని పీక్కొని లాక్కొని తింటుందో అలా తినేసేలా తయారయ్యారా జనాలు. దానికి కారణం ఎవరు? మీరు కాదా? నువ్వన్నట్లు నాకు ధైర్యం లేదు, భయం లేదు. డబ్బు కోసమే మీ దగ్గర ఉన్నాం. కానీ మీరు చేస్తున్నది తప్పు అని తెలుసు. ఎదురు నిలిచి ఇది తప్పు అని మీకు చెప్పే సాహసం చెయ్యలేం. మాకు ఒక తోడు కావాలి. ఆ తోడు వెనక మేము నిలబడటానికి మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. కానీ ఆ చేయూత మాకు మా వెనక ఉన్న వాళ్ళకి ఏమీ కాదు అని అభయహస్తం ఇవ్వగలగాలి. అలా ఇస్తే మేము ముందడుగు వేస్తాం. అలా ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ దొరకలేదు. అది నాకైనా, సురేష్కైనా, వేరే ఎవరికైనా సరే. అలా లేదు అన్నప్పుడు మేము వెనకడుగే వేస్తాం. ఎందుకంటే మాకు నేను మంచిగా ఉండాలి, నా ఫ్యామిలీ మంచిగా ఉండాలి అని స్వార్థం అణువణువున నిండిపోవటంతో అలా చేస్తాం. ఎందుకంటే మేము అందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళం. మిడిల్ క్లాస్ మైండ్ మెంటాలిటీ అలానే ఉంటుంది. అంతకుమించి వాళ్ళు ఆలోచించరు, ఆలోచించలేరు కూడా. అప్పటికప్పుడు మాకు ఏదైనా లాభం వచ్చిందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాం. అంతకుమించి ఆలోచించే శక్తి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకు లేనట్లుగా చేశాయి ఇప్పుడు జరుగుతూ ఉన్న ఈ రాజకీయాలు. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ రాజకీయాలు జరిగితే లాభం పేదవాడికి జరుగుతుంది, లేదంటే డబ్బు ఉన్నవాడికి జరుగుతుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమీ రాదు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని పోగొట్టుకోకుండా కాపాడుకోవటానికే కష్టపడిపోతారు. ఈ పార్టీ ఆ పార్టీ అంటూ పార్టీల వెనక తిరగటం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోనికి పడిపోతున్నారు మిడిల్ క్లాస్ జనాలు. ఏంట్రా బాబు ఈ సోది, ఈ కార్తీక్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అన్నట్లుగా రాజేంద్ర చూపు ఉండటం గమనించిన కార్తీక్, చూసావా ఇప్పుడు మా బాధలు కష్టాలు మా మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తుంటేనే నువ్వు ఫేస్ అంత చిరాగ్గా పెట్టుకున్నావు. కనీసం నేను చెప్పేది వినటానికి కూడా నువ్వు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. మాలాంటి ఎంతోమంది మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని ఆలోచించి వాళ్ళని మీకు తగ్గట్టుగా మౌల్డ్ చేసుకొని ఓట్లు వేయించుకొని 5 సంవత్సరాలు హ్యాపీగా మా నెత్తి మీద కూర్చొని బ్రతికేస్తున్నారు మీరు. కానీ ఆ 5 సంవత్సరాలు మీకు ఓట్లు ఎందుకు వేశామా అని ప్రతి క్షణం మేము బాధపడతాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అలానే ఆలోచిస్తారు. మీరు ఏదో గొప్ప పని చేస్తారు అని అనుకుంటాం. కానీ మీరు చేసే గొప్ప పని ఏమీ ఉండదు. జనాలని సోమరిపోతులని చెయ్యటం తప్ప. ఫ్రీ 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 అంటూ అన్నీ ఫ్రీగా ఇస్తారు. ఎవరు అడిగారా మిమ్మల్ని ఫ్రీగా ఇవ్వమని? ఏదైనా పని కల్పించండి, ఆ పనికి తగ్గట్టుగా మనీ ఇవ్వండి. ఎవరు ఎంత కష్టపడితే అలా. కానీ అక్కడ కూడా ఒక లొసుగుందిలే. ఒకవేళ రాజకీయ నాయకుల్లో నిజాయితీగా ఉండి వాళ్ళు చెప్పిన హామీలను తీర్చాలి అనుకుంటూ పని కల్పించినా ఆ పని చివరి వరకు జనాలకు చేరుతుందా అంటే చేరదు. ఒకవేళ చేరినా దానికి తగ్గ కష్ట ఫలితం జనాల్లోనికి రాదు. ఎందుకంటే మధ్యలో ఉన్న డీలర్స్, బ్రోకర్స్ చాలామంది నిమిషానికి ఒక్కసారి పుట్టకొక్కుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. ఏంటో మన దేశం అభివృద్ధి చెందుతుంది చెందుతుంది అంటారు, కానీ ఎప్పటికీ చెందింది అని మాత్రం రాదు. ఇక ఎన్ని యుగాలు మారినా, ఎన్ని సంవత్సరాలు మారినా సరే మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న కోవకే చెందుతుంది తప్ప అభివృద్ధి చెందింది ది గ్రేట్ ఇండియా అన్న ఆలోచన కూడా మర్చిపోయే విధంగా చేస్తున్నారు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇక ఇదంతా నీకెందుకులే చెప్పి టైం వేస్ట్. నాకు నోరు నొప్పి తప్ప ఉపయోగం ఏమీ లేదు. రుద్రనేత్రుడు ఎవరు అంటూ నన్ను చంపటానికి కూడా వెనకాడలేదు. పుట్టిన దగ్గర నుంచి నీ కళ్ళ ముందే పెరిగాను అన్న జాలి కూడా లేదు. అయినా జాలి అంటూ నీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను చూడు. నిజంగా ఇది నా పిచ్చితనమే అని అనుకోవాలి.
నీ గురించి నిజం తెలిసింది, నీ తప్పులు బయటకు చూపిస్తాడు అని కన్న కొడుకునే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంపటానికి వెనకాడని నువ్వు ఇక నన్ను చంపావు అంటే అందులో పెద్ద మ్యాటర్ ఏముంటుందిలే. ఒక్కటి గుర్తుపెట్టుకో, మేము జీతం కోసం పనిచేస్తాం, కానీ జీవితాన్ని తాకట్టు పెట్టుకొని మరీ పని చేయాలి అనుకోం అని సీరియస్గా చెప్పి, రుద్ర, నేను చెప్పాలి అనుకున్నది, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఇక ఈ సీఎం గారికి చెప్పేశాను. కానీ ఈ సీఎంని ఏం చేస్తావు అనేది నీ ఇష్టం. నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఇప్పుడే కాదు ఎప్పటికీ నీకు మాత్రమే సపోర్ట్, మంచికి మాత్రమే సపోర్ట్ చెయ్యాలి అనుకునే వాళ్ళల్లో నేను సురేష్ ఇద్దరం ముందు ఉంటాం అని పక్కనే ఉన్న సురేష్ చేతిని గట్టిగా పట్టుకొని రుద్ర వైపు చూస్తూ చెప్పాడు కార్తీక్. అయిపోయిందా చెప్పటం? అయినా వాడు నా కొడుకు, ఇప్పుడు నన్ను ఏమీ చెయ్యడు అని నాకు బాగా తెలుసు. ఒకవేళ వాడు నన్ను ఏదైనా చెయ్యాలి అనుకున్నా నేను చెయ్యనివ్వను. ఇన్ని రోజులు రుద్రనేత్రుడు ఎవరో తెలియక నేను ఏమీ చెయ్యలేకపోయాను. కానీ రుద్రనేత్రుడిని నా పక్కనే పెట్టుకొని ఇన్ని రోజులు నేను చెయ్యాలి అనుకున్న పనులు చేస్తున్నాను అని నాకు ఇప్పుడే క్లియర్గా రుద్రనేత్రుడు ఎవరో తెలిసిన తర్వాతే అర్థమైంది కదా. ఇక నా ఆలోచనలు ఊహలు కూడా మీ మైండ్కి అర్థం కారు, మీరు నా మైండ్ని అందుకోలేరు అని అన్నాడు రాజేంద్ర. ఇందులో నేను చెప్పిన చాలా పాయింట్స్ నిజమే అండి. ఇప్పుడున్న రాజకీయాలు ఇలానే ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. జనాలు కూడా ఇలానే ఉన్నారు అని ఒకరి గురించి కాదు, అందరి గురించి అని జస్ట్ నా ఫీలింగ్ మాత్రమే. నేను ఒక పార్టీ గురించి అని చెప్పటం లేదు, ప్రతి పార్టీ ఇలానే ఉంది. ఇక రాజకీయం అంటేనే అలానే ఉంటుంది. నేను రాజకీయాల గురించి చాలా తప్పుగా మాట్లాడాను అని ప్లీజ్ మీరు కామెంట్ చేయొద్దు. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. నా ఫీలింగ్ ఏంటి అనేది చెప్పాను. కామెంట్